నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయ సమితి 2025-26 సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి ఇక్కడ మీకు పూర్తి వివరాలు అందిస్తాను. ఈ నోటిఫికేషన్ ఎలా చెక్ చేయాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దీనికి ఎవరు అర్హులు, ఏమేం కావాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎలా చెక్ చేయాలి, మరి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఉన్నారో మరి అందరికీ కూడా ఈజీ అవుతుంది. మీరు అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు మొదటగా అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు కింద కామెంట్ చేయండి, నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే వీడియోలో వెళ్ళబోయే ముందర ఒకసారి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి చాలామందికి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇక్కడ ప్రతి ఏటా మనకు నవోదయ విద్యాలయ సమితి అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకైతే తీసుకుంటూ ఉంటారు కదా. సో అయితే ఈసారి మనకు ఇప్పుడే నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించి మనకు ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. అంటే మనకు కో ఎడ్యుకేషన్ ఉంటుంది, అమ్మాయిలు అబ్బాయిలు. అయితే హాస్టల్ వసతి ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. బాయ్స్కి గర్ల్స్కి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తారు. పుస్తకాలు కానివ్వండి, ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీస్, అలాగే మెస్ తినడానికి అంతా కూడా మనకు సౌకర్యాలు అనేటువంటి ఇంకా ఇతరత సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తారు. లైక్ ఎన్సీసీ కానివ్వండి, అలాగే మరి స్కౌట్స్ అండ్ గైడ్స్, అలాగే మరి గ్రౌండ్స్ ఫెసిలిటీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇవన్నీ కూడా అందిస్తారు. కాబట్టి ఇది ఫ్రీగా అందిస్తున్నారండి. చాలా వరకు కూడా ఇక్కడ మనకు మంచి ఫెసిలిటీస్తో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఇది చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఫ్యూచర్స్ అన్నీ కూడా ఇచ్చారు. మరి దీంట్లో చేరడానికి అర్హత ఏంటి, ఈ అప్లికేషన్ వేయడానికి అన్నట్లయితే ఎవరైతే ప్రస్తుత సంవత్సరం అంటే 2024-25 సంవత్సరానికి కానీ ఎవరైతే 5వ తరగతి చదువుతున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారండి. పుట్టిన తేదీ, ఈ వయస్సు ఎంత ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక తేదీ అయితే ఇవ్వడం జరిగింది. 1/5/2013 నుంచి 31/7/2015 లోపు జన్మించి ఉండాలి. ఈ 2 డేట్లు కూడా ఇన్వాల్వ్ చేసి ఎవరైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లై చేయండి ఇక్కడ. సో ఈ 2 మనకు బేసిక్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ అని చెప్పేసి 75% రూరల్ పీపుల్స్కి అంటే రూరల్ క్యాండిడేట్స్కి ప్రిఫర్ ఇస్తారు. దాంట్లో 1/3 వచ్చేసి గర్ల్స్కి రిజర్వ్ చేసి ఉంటారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ అనుసారంగా గవర్నమెంట్ ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ అన్ని కూడా వర్తింపజేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 16 సెప్టెంబర్ 2024 అండి. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అన్నట్లయితే ఇక్కడ సమ్మర్ బౌండ్ అని ఇచ్చారు కదా. సో మనకు 18 జనవరి 2025 ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు మీరు www.navodaya.gov.in సంప్రదించాల్సి ఉంటుంది. అది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేయొచ్చు. అలాగే నేను ఇప్పుడు ప్రాసెస్ కూడా చూపిస్తాను కాబట్టి ప్రాస్పెక్టస్ చూపిస్తాను. అలాగే మీకు ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాను. నవోదయ విద్యాలయ సమితి సంబంధించి సెలక్షన్ టెస్ట్కి సంబంధించి 2025 గాను ఇక్కడ మనకు ఒక ప్రాస్పెక్టస్ అనేది జారీ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది 16 సెప్టెంబర్ 2024. అలాగే ఇక్కడ కొన్ని ప్రాస్పెక్టస్ అని చెప్పేసి రూల్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే దీంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన దేశంలో మొత్తం ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఆల్రెడీ మెయిన్ బేసిక్ డీటెయిల్స్ అంతేనండి. అయితే చూసుకున్నట్లయితే మీకు ఏమైనా చూసుకోవాలనిపిస్తే ఇక్కడ కొన్ని డీటెయిల్స్, అలాగే సెలక్షన్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్, ఇవన్నీ ఫీచర్స్, సైలెంట్ ఫీచర్స్ అంటే నవోదయ విద్యాలయాల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్కి ముందర అయితే మనకు ఇవి వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రైట్ అండి. సో ఇక్కడ అలాగే రిజల్ట్ ఆఫ్ ది సెలక్షన్ టెస్ట్ ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అని చెప్పేసి ఇదేంటంటే మీకు రిజల్ట్ రాగానే మీకు స్కూల్ నుంచి ఒక SMS కానివ్వండి, లేదా ఫోన్ కాల్ కానివ్వండి, లేదా ఒక లెటర్ రూపంలో అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే మరి సెలక్షన్ అండ్ అడ్మిషన్ సంబంధించి ఇక్కడ మనకు ఏదైతే రూల్స్ అవన్నీ ఉంటాయో దానికి అనుగుణంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ కొన్ని రూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా పెద్ద ప్రాస్పెక్టస్ అయితే మనం సింపుల్గా ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, అది మనకు చేసుకున్నట్టయితే ఓకే. సో ఇక్కడ హూ ఈజ్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. ఇందాక మనం డేట్స్ అయితే ఇంక్లూడ్ చేసి చెప్పాము. ఆ డేట్స్ లోపల ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు దీనికి అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కేర్ఫుల్గా చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద తెలియజేసినట్లయితే నేను దానికి తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను. చూడండి 1/5 డేట్ ఇచ్చారు కదా. 2013 నుంచి మనకు 31 జూలై 2015 లోపు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇలాగే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కూడా మనకి ఇవన్నీ కూడా కావాలి. డేట్ ఆఫ్ ప్రూఫ్ కానివ్వండి, అలాగే అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, అలాగే క్యాండిడేట్ యొక్క
సిగ్నేచరు, అలాగే క్యాండిడేట్ యొక్క ఫోటో, పేరెంట్ సిగ్నేచరు, అలాగే హెడ్ మాస్టర్ ఇష్యూ చేసినటువంటి ఒక ఫార్మాట్ అయితే ఇక్కడ నేను చూపిస్తాను. ఆ ఫార్మాట్ మీరు ముందుగానే డౌన్లోడ్ చేసేసుకొని మీరు అక్కడ ఫస్ట్ హెడ్ మాస్టర్ దగ్గర నుంచి మీరు సైన్ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ రిజర్వేషన్ ఇవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ అది సెలక్షన్ వస్తుంది కదా, సెలక్షన్ అప్పుడు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి దాంతోపాటుగా మీకు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు ఇదో రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే మెడికల్ ఫిట్నెస్ సంబంధించి, అలాగే మీకు డిజబిలిటీ ఎవరైనా ఉన్నట్లయితే కూడా డిజబిలిటీస్ కేటగిరీ సర్టిఫికేట్ ఏవైతే బేసిక్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే కేటగిరీ ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే అబౌట్ ది సెలక్షన్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకు సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు దగ్గరలోనే ఈ సెంటర్స్ వస్తాయి, మనకు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకు వస్తాయండి ఈ సెంటర్స్. మనకు దగ్గరలో ఉన్నటువంటి మన డిస్టిక్లో ఉన్నటువంటి దాదాపుగా అయితే ఇక్కడ లాంగ్వేజ్ ఇచ్చారనమాట, ఏ స్టేట్లో మనకు ఏ లాంగ్వేజ్లో మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్నట్లయితే హిందీ, ఇంగ్లీషు, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ ఈ దాంట్లో అయితే మనం ఎగ్జామ్ రాసుకునే అవకాశాన్ని కల్పిస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ప్రతి ఒక్క స్టేట్కి అయితే ఇవ్వడం జరిగింది. అదే కంపోజిషన్ ఆఫ్ ది సెలక్షన్ టెస్ట్ అంటే మొత్తం 100 మార్కులకి పేపర్ ఉంటుంది. 100 మార్కులకి మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 50 మార్కులు. అర్థమెటిక్ టెస్ట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ టెస్ట్లో 20 క్వశ్చన్స్, 25 మార్కులు ఉంటాయి. టోటల్గా మనకు టైం అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, 2 hours అనేది ఇస్తున్నారు. ఈ టైం 2 hours మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. పెన్ పేపర్ టెస్ట్లో ఉంటుందండి ఇది. సో ఏదంటే మనం రాయకూడదు, బాల్ పాయింట్ పెన్ యూజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఓఎంఆర్ షీట్లో మనం ఉంటుంది ఆఫ్లైన్లో. సో ఇలాగా ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి బబుల్స్ ఉంటాయి, ఈ బబుల్స్ చాలా కేర్ఫుల్గా ఫిల్అప్ చేసినప్పుడే మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది నోట్ చేయడం జరుగుతుంది. లేదా కొంచెం తక్కువ వచ్చినా కొంచెం ఎక్కువైనా కూడా అది మనకు కౌంట్ కాదనమాట. సో చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇప్పటి నుంచే మరి ఎవరైనా చేయించేటట్టయితే ప్రాక్టీస్ చేయించండి. ఓఎంఆర్ షీట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది ఇలా టెస్ట్కి సంబంధించి ఇచ్చారు. ఇది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నేచర్ ఆఫ్ ద టెస్ట్ అని చెప్పేసి మెంటల్ ఎబిలిటీ సంబంధించి క్వశ్చన్స్ ఇలా ఒక్కొక్కటి అయితే వీళ్ళు చూపించారు. ఈ ప్రాస్పెక్ట్ అయితే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద అయితే డిస్క్రిప్షన్లో బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ప్రాస్పెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇలా మోడల్స్ ఒక్కొక్క మోడల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ బేసిక్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రాస్పెక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ సంబంధించి, అలాగే ఈ మ్యాథ్స్ కానివ్వండి, లాంగ్వేజ్ టెస్ట్ కానివ్వండి, సబ్జెక్టులు ఎవరైతే ఏ లాంగ్వేజ్ తీసుకుంటారో ఆ లాంగ్వేజ్ సంబంధించి, అలాగే ఇక్కడ కొన్ని గైడ్స్ లైన్స్ ఫర్ అప్లోడింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ కొన్ని ఎలా అప్లోడ్ దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అది చూపించినట్లయితే మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదా మీకు హెడ్ మాస్టర్ ద్వారా నుంచి ఒకటి తీసుకొని రావాలని చెప్పేసి, అది ఇదేనండి. సో ఇది మీకు చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. ఈ ఫార్మాట్లో తీసుకొని పోయి మీరు సార్ దగ్గర నుంచి హెడ్ మాస్టర్ దగ్గర ఎక్కడైతే మీ అబ్బాయి చదువుతున్నా అక్కడ వెళ్ళేసి మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ సర్టిఫికేట్ ఒక ఫార్మాట్ అయితే ఇచ్చారు. ఇలా ఫార్మాట్స్ అన్ని కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది మనకు 25-26 అడ్మిషన్స్ నోటిఫికేషన్ సంబంధించి 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసే విధానం, అలాగే ఈ ప్రాస్పెక్టస్ని కూడా అక్కడ నుంచి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకునే విధానము, నవోదయలో వెబ్సైట్లో వెళ్ళి ఎలా చెక్ చేయాలనే విధానం కూడా అన్ని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూసినట్లయితే రైట్. సో ఇది మనకు నవోదయ విద్యాలయ సంబంధించి 25-26 అడ్మిషన్ నోటికి సంబంధించి ఇది ఒక ప్రాస్పెక్టస్, ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదండి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అప్లై చేయ ముందర అయితే ఈ ఫార్మాట్ అయితే ఉండాలి. ఇది కంపల్సరీ ఉండి ఇది సైన్ చేయించినాకనే మీరు ఆన్లైన్లో అప్లై చేయగలరు. ఇది ఫార్మాట్ ఇలా ఉంటుంది. మొత్తం మనకు ఈ ఫార్మాట్లో మనం సైన్ తీసుకొచ్చి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అయితే ఇది ముందుగానే మీకు చూపిస్తాను. ఈ ఫార్మాట్ ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్లో చూపిస్తాను అది ఎలా డౌన్లోడ్ చేయాలనేది. చూడండి నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, వెబ్సైట్ లింక్. ఆ లింక్ క్లిక్ చేయగానే మనకు వెబ్సైట్ ఇలా అనేటువంటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకు పాపప్ ఇలా కనిపిస్తుంది. ఈ పాపప్ ఇదంతా వెబ్సైట్ ఇలా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్నే మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ క్లాస్ 6 సెలక్షన్ అని చెప్పేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి బేసిక్ స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6 అడ్మిషన్ అని చెప్పేసి 25-26 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫామ్ ఓపెన్ అవ్వగానే మనకు ఈ ఫార్మాట్లో అయితే మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది చూసినట్లయితే మీరు మ్యాండేటరీ ఏవైతే ఉన్నట్లయితే ద క్యాండిడేట్స్ హ్యాడ్ ఆల్రెడీ పాస్డ్ స్టడీడ్ క్లాస్ 5th
ప్రయర్ టు సెషన్ 24-25 పాస్ అయ్యారా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా అపీరింగ్ కాబట్టి నో అని చెప్పేసి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు సెకండ్ చూసినట్లయితే క్యాండిడేట్ హ్యాజ్ అపియర్డ్ ఇన్ JNVST ఎర్లియర్ అంటే ఇంతకుముందు రాశారా, ఇంతకుముందు ఎగ్జామ్లో అటెండ్ అయ్యారా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. నో అని పెట్టేసింది, ఎందుకంటే రాస్తుంటారు కాబట్టి నో అని పెట్టేసేయండి. అలాగే హ్యావ్ యూ రెడ్ ద ప్రాస్పెక్టస్ ఎస్ ఆర్ నో అంటే ఎస్ అని చెప్పేసి ఎందుకంటే ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా, అది ప్రాస్పెక్టస్ అనమాట, అది మీరు చదివారా అని చెప్పేసి మీకు అడిగారు. సో ఎస్ అని చేసి పెట్టేసి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మనకు ప్రాసెస్ ఈజీగా అవుతుంది. అలాగే వెదర్ యువర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ క్లాస్ 5th స్టడీ ఈజ్ సేమ్ అంటే మీరు ఉంటున్న డిస్టిక్ అలాగే మీ పిల్లవాడు కానీ మీరు చదువుతున్నటువంటి ఏదైతే ఉందో ఆ క్యాండిడేట్ చదువుతున్నటువంటి స్కూల్ సేమ్ డిస్టిక్ అని చెప్పి అడుగుతున్నారు. సేమ్ డిస్టిక్ అయితే ఎస్, లేదైతే నో అని పెట్టేసేయండి. ఈజ్ ద స్టడీ సర్టిఫికేట్ సైన్డ్ బై ది హెడ్ మాస్టర్. చెప్పాను కదా నేను మీకు, ఇది లేదే మీరు అప్లై చేయలేదని చెప్పేసి. సో ఆల్రెడీ చేశారా, సైన్ చేశారని చెప్పేసి ఇంతకుముందు చూపించినటువంటి డాక్యుమెంట్ మీద సైన్ చేశారని అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి పెట్టాలి ఇక్కడ. ఎస్ అని చెప్పి పెట్టేసిన తర్వాత వెదర్ ద క్యాండిడేట్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ ఫ్రమ్ క్లాస్ 4th అండ్ అడ్మిటెడ్ టు క్లాస్ 5th బిఫోర్ 31st July 24 ఎస్ ఆర్ నో అంటే జూలై 31st ముందరనే మీ అమ్మాయి లేదా ఇక్కడ జూలై 31 లోపలనే 5వ తరగతిలో మరి ప్రమోషన్ అయ్యారా అని చెప్పేసి అడుగుతున్నాయి. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి ఇక్కడ మీరు చేసినట్టయితే కింద మీకు ఆధార్ నెంబరు అంత తర్వాత ఫర్దర్గా మీరు అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది. ఇది మనకు బేసిక్గా ఫస్ట్ రిజిస్ట్రేషన్లోనే ఫస్ట్ స్టెప్లోనే మనకు ఒకటే ప్రాసెస్లోనే మనకు ఈ అంతా కూడా ప్రాసెస్ అయిపోతుంది. అయితే ఇక్కడ మీకు నేను చెప్పాను కదా, ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇంతకుముందు నేను ఒకటి ఫార్మాట్ చూపించాను కదా, హెడ్ మాస్టర్ దగ్గర మీరు సైన్ తీసుకోవాలని చెప్పేసి. సో అది ఇక్కడ మీరు డౌన్లోడ్ అడుగుతుంది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి, ఇలా అడుగుతుంది. ఇలా అడిగినప్పుడు డౌన్లోడ్ అని చెప్పేసి ఇచ్చేయండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను చేయట్లేదు, మళ్ళీ ఒకసారి దాని మీద క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. అలాగే ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ద ప్రాసెస్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్, ఇది సింగిల్ స్టేజ్ అంటే ఒకే స్టేజ్లో మీకు అప్లికేషన్ అనేటువంటిది అయిపోతుంది. ఓబీసీకి సంబంధించి ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా కీప్ అది డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లై చేయముందర డాక్యుమెంట్స్ అని చెప్పేసి అన్నాను కదా, క్యాండిడేట్స్ యొక్క సిగ్నేచరు, అలాగే అది కూడా 100 KB లోపు ఉండాలి. పేరెంట్స్ యొక్క సిగ్నేచరు అది కూడా 100 KB లోపు ఉండాలి. క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ అనమాట, సో అది కూడా మనకు 100 KB లోపు ఉండాలి. సర్టిఫికేట్ ఏదైతే ఉందో మనకి సర్టిఫికేట్స్ సంబంధించి రెసిడెన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగతా ఇవన్నీ కూడా రెసిడెన్స్ సర్టిఫికేటు, అలాగే దివ్యాంగ్ అయితే దివ్యాంగ్ సంబంధించి సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా బేసిక్ సర్టిఫికేట్స్ మీరని ఏవైతే ఇస్తారో ఆధార్ ఇవన్నీ కూడా అన్ని స్కాన్ చేసుకొని పెట్టుకున్నట్లయితే 100 KB లోపు అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు బేసిక్ సంబంధించి అప్లికేషన్ ఫామ్. అయితే ఇక్కడ మీకు ఇంకా కొన్ని చూపిస్తాను ఎలా నేను ప్యాటర్న్ ఇవన్నీ ఎలా చెక్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రింట్ ఫామ్, చాలామంది నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారండి. క్లిక్ హియర్ టు ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సార్ మేము అప్లై చేసాము, మరి అప్లై చేసిన తర్వాత మాకు ఫామ్ డౌన్లోడ్ కావట్లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అడుగుతున్నారు. సో ఇక సెకండ్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ ఫామ్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లిక్ హియర్ టు ఫైండ్ ఆర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక్కోవచ్చు. అలాగే క్లిక్ హియర్ టు మరి ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకుని ఇంతకుముందు ప్రాస్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మరి క్లిక్ హియర్ టు వ్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే PYQ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఓల్డ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అది కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసినట్లయితే మీరు చేసుకోవచ్చు. దాంతోపాటుగా మరి ఇక్కడ కొన్ని మన ఆంధ్రాకి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఢిల్లీకి సంబంధించి కొన్ని బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు మొత్తంగా మనకు నవోదయ విద్యాలయ సమితి 2025-26 సంవత్సరానికి గాను 6వ తరగతికి ప్రవేశాలకి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఇది మీకు అంతా కూడా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, మీకు తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మరి మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అనిపించినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఇది మంచి ఫెసిలిటీస్ కూడుకున్నటువంటి స్కూల్ కాబట్టి అన్నీ కూడా ఇస్తారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, అలాగే కో ఎడ్యుకేషన్, కోకలర్ యాక్టివిటీస్ సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మంచి అవకాశం, అందరికీ ఉపయోగపడేలాగా అందరికీ షేర్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నానండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియో కోసం. అందాక ధన్యవాదాలు. జై హింద్.